మీకు తెలుసా, ఈ గోపురం మీద ఎగురుతున్న జెండాని ఒక్కరోజు మార్చకపోయినా ఈ ఆలయాన్ని 18 సంవత్సరాలు మూసివేయాలి. ఈ ఆలయం ఎక్కడో లేదు, ఒడిశా పూరిలో ఉంటుంది. అదే సాక్షాత్తు పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. మీరు క్లియర్ గా గమనిస్తున్నట్టయితే ఆలయం మీద ఎగురుతున్న జెండా ఏదైతే ఉందో అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. ఈ జెండా మార్చినప్పుడు చూడాలనుకుంటే ఎగ్జాక్ట్ గా 5 PM కి అయితే వెళ్ళండి. ఎంత పుణ్యక్షేత్రం ని దర్శించుకోకపోతే మన లైఫ్ కి అర్థమే ఉండదు. ఈ ఆలయానికి ట్విస్ట్ కూడా ఉంది, ఇది అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు 3rd స్టెప్ మీద అస్సలు అడుగు వేయొద్దు. ఎందుకంటే పూరి జగన్నాథ్ వారిని దర్శించుకునే వాళ్ళకి ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణుమూర్తి చెప్తారు. అన్ని పాపాలు పోతే నేను శిక్షలు ఎలా వేయాలి అని యముడు విష్ణుమూర్తిని అడుగుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి ఒక కండిషన్ పెడతారు. యమ, నువ్వు జగన్నాథ్ యొక్క 3వ మెట్టు మీద కొలువై ఉండు. ఒకవేళ ఎవరైనా మెట్టు మీద కాలు పెడితే వాళ్ళ పాపాలేవి పోవు అని చెప్తాడు. ఆ మెట్టు పేరే యమశీల. ఈసారి టెంపుల్ కి వెళ్తే గమనించండి.